ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 1వ తేదీ నుంచి వీరికి గ్రహస్థితి, వారి యొక్క భవిష్యత్తు ఎలాగుంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మే నెల 1వ తేదీ నుంచి అని ఎందుకన్నామంటే, వీరికి మే నెల 1వ తేదీ వరకు కూడా గురుడు తృతీయ స్థానంలోనే ఉంటాడు. ప్రస్తుతం కుంభరాశి వాళ్ళకి గురుడు తృతీయ స్థానంలోనే ఉన్నాడు, మేషరాశిలో ఉన్నాడు. మే నెల 1వ తేదీ నుంచి గురుడు చతుర్థ స్థానంలోకి వెళ్తాడు. ఈ చతుర్థ స్థానంలోకి వెళ్ళటం వల్ల మరి కుంభరాశి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలాగ ఉంటుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే, మరి కుంభరాశి వాళ్ళకి అంటే నూతన సంవత్సరంలో అంటే ఉగాది తర్వాత కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి, మరి మే 1వ తేదీ నుంచి, ఉగాది ఏమో ఏప్రిల్ 9వ తేదీన వస్తుంది. ఆ ఏప్రిల్ 9వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు కూడా గురుడు తృతీయంలోనే ఉంటాడు. మే 1 నుంచి చతుర్థ స్థానంలోకి వెళ్తాడు. ఈ చతుర్థ స్థానంలోకి వెళ్ళినప్పటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి మరి గురుడు ఏ విధంగా పనిచేస్తాడనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక ఆలోచిస్తే, గురుడు కుంభరాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో ఉంటున్నాడు. ఆ చతుర్థ స్థానంలో ఆయన లోహమూర్తిగా మనకి పనిచేయటం మొదలు పెడతాడు. ఈ కుంభరాశి వాళ్ళకి లోహమూర్తిగా ఆయన పనిచేయటం మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ చతుర్థ స్థానం అంటే అది మాతృస్థానంగా మనం చెప్తున్నాం. అలాగే కుటుంబ స్థానంగా కూడా మనం చెప్పుకుంటున్నాం. అలాగే దాన్ని వాహన స్థానంగా కూడా మనం చెప్పుకుంటున్నాం. అందువల్ల ఈ చతుర్థ స్థానంలోకి గురుడు ఎప్పుడైతే వెళ్ళాడో ఆ స్థిరాస్తులకు సంబంధించిన స్థానం కూడా మనం చతుర్థ స్థానంగానే మనం చెప్పుకుంటున్నాం. అందువల్ల గురుడు ఎప్పుడైతే ఈ చతుర్థ స్థానంలోకి ఆయన వెళ్తున్నాడో, ఆ వెళ్తున్నప్పటి నుంచి కూడా చతుర్థ స్థానం ఎలాగో అది స్థిరాస్తుల్ని వృద్ధి చేసుకునే స్థానం కాబట్టి, గురుడు శుభగ్రహం కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు గృహ నిర్మాణాదులు ఏదైనా చేస్తూ ఉంటుంటే, గృహ ప్రయత్నాలు ఏదైనా చేస్తుంటుంటే అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా కలిసి వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే నూతన గృహ నిర్మాణాదులు ఈ రాశి వారు చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇది ఖచ్చితంగా కూడా వీళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి ఆ గురుడు వల్ల చాలా విపరీతమైన కఠోర శ్రమ చేసే పరిస్థితి వస్తుంది. అంటే బాగా కష్టపడి సంపాదించి కష్టపడి డబ్బు కూడబెట్టే పరిస్థితులు కూడా వీళ్ళకి ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత డబ్బులు వస్తాయి, ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత డబ్బులు వస్తాయి, ఎంత మీరు చిత్తశుద్ధితో ఎంత మీ యొక్క టార్గెట్స్ మీద దృష్టి పెడితే అంత ఎక్కువగా డబ్బు వస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే డబ్బు వస్తుందో ఆటోమేటిక్గానే కుంభరాశి వాళ్ళకి ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం ఒకసారి వచ్చేసిన తర్వాత ఈ కుంభరాశి వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది, ఆత్మబలం పెరుగుతుంది. పర్వాలేదు, మనం గతంలో నుంచి కష్టాల నుంచి బయటపడ్డామన్న ఒక రకమైన ఆత్మ విశ్వాసం పెరిగిపోతుంది వీళ్ళకి. మనం ఇంతకాలం పడ్డ ఆర్థిక సమస్యల నుంచి మనం బయటపడ్డాం, ఇక నుంచి మనకు పర్వాలేదు, ఇక నుంచి మన భవిష్యత్తు బాగానే ఉంటుందన్న ఒక రకమైన నిర్ణయానికి రావడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, మరి ఉద్యోగస్తులు ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకి మాత్రం ఖచ్చితంగా కూడా వాళ్ళకి స్థాన మార్పు జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. ఈ స్థాన మార్పు అంటే ఖచ్చితంగా అది బదిలీలు అన్నమాట, ట్రాన్స్ఫర్స్ జరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు ఖచ్చితంగా కూడా మా కుటుంబానికి అలాగే వాళ్ళ యొక్క స్నేహితులకి బంధువులకి దూరంగా ఉండే పరిస్థితులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఖచ్చితంగా ఆ గ్రహస్థితి వల్ల ఇంటికి దూరంగా ఉండే పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన వాళ్ళు ఖచ్చితంగా కూడా
ఈ మే 1వ తేదీ నుంచి గృహాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు, గృహ నిర్మాణాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఈ గృహ నిర్మాణాల మీద కాన్సన్ట్రేషన్ చేయటం, స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఒక దృఢమైన సంకల్పంతో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఎక్కువగా మీరు జీవితంలో ఒక ఇంటివాడు ఎలాగవుదాం అనే ఒక రకమైన నిర్ణయంతోనే మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక ఇంటివాడిని అవ్వాలని, గృహాన్ని సంపాదించుకోవాలన్న ఒక రకమైన దృఢమైన చిత్తంతోనే మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఉద్యోగస్తులకు మాత్రం ఖచ్చితంగా కూడా మరి పని ఒత్తిడి కూడా బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. అలాగే మీరు ట్రాన్స్ఫర్ అయిన చోట కూడా మీకు పని ఒత్తిడి బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీరు ఈ యొక్క పరిస్థితి, ఈ ఒత్తిడి నుంచి మీరు తప్పించుకోవడానికి ఎక్కువగా దైవ చింతన చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. నిత్యము కూడా దైవారాధన చేయటం, నిత్యము దైవాచింతన చేయటం వల్ల మీకు చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే జీవితంలో వచ్చే ఒడిదుడుకుల నుంచి కూడా మీరు ఉపశమనం పొందడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ధన సంపాదన అనేది బాగున్నప్పటికీ కూడా దాని విధంగా ఖర్చు కూడా మీకు అంతే విధంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖర్చు చేసే విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతి విశ్వాసంతో, అతి నమ్మకంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎక్కువగా ఖర్చు పెట్టకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్వేషాలకి, వితండవాదాలకి, ఘర్షణలకి, ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులతో కానీ సజ్జనంత వరకు పూర్వకంగా మెలగడానికి మీరు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి స్థిరాస్తులకు సంబంధించి కూడా మీ యొక్క స్థిరాస్తులకు సంబంధించి కూడా మీరు ఆ వాస్తు వ్యవహారాల విషయాల్లో వాటిల్లో కూడా మీరు కొంచెం సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆస్తి పంపకాలు లాంటివి ప్రస్తుతానికి వాయిదా వేయటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు దుబారా ఖర్చుల్ని మీరు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే విందు వినోద కార్యక్రమాలకు కూడా మీరు ఎక్కువగా ఖర్చు పెట్టడానికి, లగ్జరీస్కి ఎక్కువగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా మీరు తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రయాణాల్లో తరచూ ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయాణాల్లో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ తల్లిగారితో కూడా ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు సంయమనం పాటించి ఉండాలి. సంయమనం పాటించి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీ తల్లిగారు మిమ్మల్ని ఏదైనా ఒక మాట అన్నా కూడా దాన్ని సీరియస్గా తీసుకోకుండా మన మంచికే కదా మన అమ్మ చెప్పిందని మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల జాగ్రత్తగా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గృహ నిర్మాణాలు కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి కూడా ఆ గృహ నిర్మాణాలు అనేవి కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ మే 1వ తేదీ నుంచి మీరు కొత్త గృహాలు కొనాలనుకున్నా, కొత్త గృహ నిర్మాణాలు చేయాలనుకున్నా అద్భుతంగా అవకాశం ఉంటుంది. అయితే తల్లితో కానీ, లేకపోతే ప్రయాణాల్లో కానీ, అలాగే ఉద్యోగ ప్రాంతాల్లో కానీ కొంచెం ఒత్తిడి తగ్గించుకుని మీరు సమయంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా గురుజపం చేయండి. మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి. దానివల్ల చాలా వరకు
ఆ దోష తీవ్రత తగ్గి చాలా వరకు ఉపశమనం లభిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.